వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక పెట్టుబడితో కూడుకున్నవి పాడి కోళ్ల పెంపకం. అయితే తక్కువ పెట్టుబడితో చిన్న సన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కుందేళ్ల పెంపకం. అందులో భాగంగానే సున్నితమైన ఈ కుందేళ్ల పెంపకంలో మెళకువలను పాటిస్తూ కొన్నేళ్లుగా లాభదాయకమైన ఆదాయాన్ని ఒడిసిపడుతున్నారు దేవిక. కొత్తగా ఆలోచించి కుందేళ్ల మాంసం ఉత్పత్తిని ప్రారంభించారు దేవిక. మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టొచ్చంటున్నారు ఆమె. కుందేళ్ళండి, ఇవి కుందేళ్ళు వచ్చేసేసి ఎవరైనా పెంచదలుచుకుంటే స్టార్టింగ్ ఎక్కువ పెద్ద మొత్తంతో కాకుండా 1-2 యూనిట్లు తీసుకొని పెంచుకోవచ్చండి. ఈ 1-2 యూనిట్ అంటే ఏంటి అని అంటే, ఒక యూనిట్ వచ్చేసేసి ఇట్లా బాక్స్ లాగా వస్తుందండి. ఒక బాక్స్కి వచ్చేసి మనకి 2x2 వస్తుంది. ఇదే రకంగా 10 ఫీట్ల పొడవు, 4 ఫీట్లు వెడల్పు ఉంటుంది. ఒక బాక్స్ 4x4 2x2లో ఉంటుంది. ఒక్కొక్క దానిలో ఒక కుందేలు పెంచడం జరుగుతుంది. మనము ఈ కుందేళ్ళు అనేది ఒక బాక్స్కి 7 ఆడ కుందేళ్ళు 3 మగ కుందేళ్ళు వస్తాయి, లేదా 8 ఆడ కుందేళ్ళు 2 మగ కుందేళ్ళు తీసుకుంటారు. మనము వీటిని పేరెంటల్స్ తీసుకొచ్చుకొని పెంచేటట్లయితే కనుక 2 యూనిట్ల లాగా తీసుకొని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇవి మనము తీసుకొచ్చిన వెంటనే క్రాసింగ్కి వేయకుండా ఆ వాతావరణానికి మన దగ్గరికి వచ్చిన వాతావరణానికి తేడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జంతువులు ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి తీసుకెళ్తే ఆ వాతావరణానికి అవి అలవాటు పడే వరకు దానా తీసుకోవడానికి కానీ నీళ్లు తీసుకోవడానికి కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతాయి. అవి కుందేళ్లే కానివ్వండి, వేరేవి కానివ్వండి, ఏవైనా సరే యానిమల్స్లో ఉంటుంది ఆ లక్షణము. దానికోసమని మీరు ఏం చేస్తారంటే, ఇవి ఏవైనా మనం తీసుకొచ్చుకున్నట్లయితే కనుక 1 యూనిట్ కానీ 2 యూనిట్లతో స్టార్ట్ చేసుకోవచ్చండి. తర్వాత పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ మొత్తానికి వెళ్ళనాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి ఈ కుందేళ్ళు మనం వేరే దగ్గరికి వెళ్ళి నుంచి తీసుకొచ్చుకొని మన దగ్గర స్టార్ట్ చేసి మొదలు పెడితే తీసుకొచ్చిన వారం రోజుల తర్వాత క్రాసింగ్ చేసుకోవడం జరుగుతుందండి. క్రాసింగ్ చేయటం అంటే వేరే ఏం లేదు, ఆడ కుందేలుని తీసుకొచ్చి మగ కుందేలు ఉన్న బాక్స్లో వేయాలి. అలా మనం బాక్స్లో వేసినప్పుడు ఇక్కడ దానాకి ఒకటి, వాటర్ తాగడానికి ఒకటి, 2 కుండలు అనేటివి మనం పెడతాము. వాటిని తీసేసేసి వీటిని వేసి క్రాసింగ్ కోసం ఇవి వాడవలసి వస్తుంది. ఇట్లా మనం దానా కుండలు, నీళ్ళ కుండలు తీసేసేసి వీటిల్లో మేల్స్ని వదిలేసేసుకొని అదే సేమ్ ఫిమేల్ని కూడా దానిలోనే వదిలేస్తే అవే క్రాసింగ్కి రెడీ అవుతాయండి. ఇబ్బంది ఏం లేదు. కుందేళ్లలో ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏమీ ఉండదని, ఎప్పుడైతే ఆడ కుందేళ్లు మగ కుందేళ్లతో జత కట్టనిస్తుందో అప్పుడు గర్భధారణ సమయంగా భావించాలని, కుందేళ్లలో సంతానోత్పత్తి బాగా రావాలంటే సమయానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు దేవిక. మనము వీటిని క్రాసింగ్ వేయడానికి కూడా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాకముందు కానీ, ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కానీ క్రాసింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు క్రాసింగ్ వేస్తే కూడా క్రాసింగ్స్ సక్సెస్ కావండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుందేళ్ళు పెంచడానికి ఎక్కువ మొత్తంలో ఏం ఖరీదు కాదండి. వీటిని మనం క్రాసింగ్ చేసిన తర్వాత, క్రాసింగ్ చేసిన రోజుకెళ్ళ నుంచి 4 వారాల లోపల ఇది పిల్లలు పెట్టడం అనేది జరుగుతుంది. మనకి ఇది 3 వారాలు కంప్లీట్, మనం క్రాసింగ్ చేసిన 3 వారాలు కంప్లీట్ అవ్వగానే 4వ వారంలో ఇది నెక్స్ట్ బాక్స్ అంటారు. ఇట్లా ఈ నెక్స్ట్ బాక్స్ అనేది మనము ఇదే ఫిమేల్ ఉండే కుందేలు ఫిమేల్ ఉన్న బాక్స్లో పెట్టాలి. పెడితే అది దానిలో కూర్చొని దాని ఎయిర్ అంతా తీసేసేసి బాక్స్లో వేసేసుకుంటుంది. దానికోసం మనం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని పిల్లల కోసం అదే దాని ఒంటిపైన ఉన్నటువంటి ఈ బూర్ అనేది ఏదైతే ఉంటుందో ఇదంతా తీసి దానిలో పెట్టుకొని దానిలో పిల్లలు చేయటం జరుగుతుంది. ఒక కుందేలు 2 పిల్లల నుంచి 12 పిల్లల దాకా పెడుతుందండి. కానీ పుట్టినవి అన్నీ కూడా బతుకోవు కాబట్టి మనము వాటికి వెచ్చగా ఉండేటట్లుగా ఎక్కువ చలి తగలకోకుండా జాగ్రత్త తీసుకుంటే బాగానే ఉంటుంది. ఈ పుట్టిన పిల్లలు తల్లి దగ్గరే ఉంటాయండి నెల రోజుల దాకా. తర్వాత వేరు చేసేసి బన్నీస్ కింద అమ్మటం కానీ లేదా మీట్ పర్పస్ కోసం పెంచడం కానీ జరుగుతుంది. ఈ కుందేళ్ళు అనేటివి మనం తల్లి దగ్గర ఉన్నప్పుడు పుట్టిన రోజును కళ్ళు తెరవండి. ప్రతి జీవి పుట్టంగానే కళ్ళు తెరుస్తుంది, కానీ ఈ కుందేలు మాత్రం పుట్టిన 10 రోజుల వరకు కళ్ళు తెరవదండి. స్పర్శతోనే తల్లి దగ్గర పాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి పిల్లలకి తల్లి పాలు ఇస్తుందా లేదా అనేది మెయిన్గా గమనించవలసిన విషయము. మనకి బ్రూడింగ్స్ వేసుకుంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటామో కుందేళ్ళు పెంచేటప్పుడు క్రాసింగ్ వేసినప్పుడు ఇంపార్టెంట్గా చూసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత అతిగా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ కుందేళ్ళు ఒక 2 డ్రాపులు పాలు తాగినా సరే పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి నుంచి 1 డే బతికేస్తుంది. పాలు తాగిన పక్షంలో చనిపోతాయి. అవి తల్లి పాలు ఇస్తుందా లేదా అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. అలా తల్లి పాలు ఇవ్వని పక్షంలో మనం కుందేళ్ళని బయటికి తీసి జాలి పైన ఒక క్లాత్ కానీ లేదా ఒక గోను సంచి కానీ వేసి దాన్ని పడుకోబెట్టేసేసి ఆ నిప్పల్స్ ఏవైతే ఉంటాయో ఆ నిప్పల్స్ దగ్గర ఈ పిల్లలను తీసుకొని పెడితే అవే ఆటోమేటిక్గా పాలు తాగటం అనేది చేస్తాయి. అలాంటప్పుడు మనకి
కుందేలు పిల్లలు పుట్టినవన్నీ బతికేదానికి అవకాశం ఉంటుంది. మనం అలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కుందేలు పిల్లల్లో ఇబ్బంది పడతాము. ఇది ఫస్ట్ రోజు కళ్ళు తెరవదని చెప్పాం కదా సార్. ఫస్ట్ రోజుకి నుంచి 10 రోజుల వరకు కళ్ళు మూసుకొనే ఉంటుంది. 10వ రోజున కళ్ళు తెరవడం మొదలు పెడుతుంది. 15వ రోజు నుంచి తల్లితో పాటు దానా తింటూ తల్లి దగ్గర పాలు తాగుతూ పెరుగుతుంది. నెల రోజులు అవ్వగానే వీటిని సపరేట్ చేసి వేరేగా బన్నీస్ లాగా సేల్ చేస్తాము. బన్నీస్ లాగా సేల్ చేసుకోవచ్చు, లేదు అంటే కటింగ్ కోసం కానీ మళ్ళీ మనం బ్రీడర్స్ చేసుకోవడం కోసం కానీ పెంచవచ్చు. మనం పుట్టిన పిల్లలన్నీ కూడా మళ్ళీ పేరెంటల్గా పెంచుకోలేము. ఎందుకు అంటే కొన్ని యాక్టివ్గా ఉంటాయి, కొన్ని యాక్టివ్నే లేకోకుండా ఉంటాయి. వాటిల్లో ఆడవి బాగా యాక్టివ్గా ఉన్న వాటిని పేరెంటల్స్గా తీస్తాము. మెయిల్స్ మనకి ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి మేల్ బేబీస్ ఎక్కువగా పుట్టినట్టయితే కనుక వాటిని 2-2.5 కిలోలు వెయిట్కి వచ్చేదాకా పెంచేసేసి 2-3 నెలల వరకు మనకి 2.5 కిలోల వెయిట్కి వచ్చేస్తాయి. 2-2.5 కిలోల వెయిట్కి వచ్చిన దాకా పెంచి తర్వాత మనము కటింగ్ పర్పస్ కోసం అమ్మేసుకోవచ్చండి. ఈ రకంగా చేసుకుంటే కనుక కుందేళ్లలో కూడా మనకి లాభదాయకంగానే ఉంటుంది. కుందేళ్లకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి. ఆలస్యమైతే నీరసించి బరువు తగ్గిపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు పగటిపూట ఆహారం తీసుకోవు, కానీ సాయంకాలం రాత్రిపూట మాత్రం చురుగ్గా ఉంటాయి. అందుకే సాయంకాలం పూట దానాను అందిస్తే సంపూర్ణంగా తింటాయి. దానాతో పాటు పచ్చిమేతను కూడా ఇస్తున్నామని, స్టైలో లూసిన్, హెడ్జ్ లూసిన్ గడ్డిని వీటికి ఆహారంగా ఇస్తున్నామని అంటున్నారు దేవిక. వీటికి ఫీడ్ వచ్చేసేసి మనకి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారమైన దీన్ని పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక పూట హెడ్జ్ లూసర్ గ్రాస్ అనేది దొరుకుతుంది. ఆ గ్రాస్ తీసుకొచ్చి వేసుకుంటూ జార్ ఫ్రూట్ లీఫ్స్ కానీ అరిటాకులు కానీ, అంటే ఒక రోజు వేసిన లీఫ్ ఇంకొక రోజు వేయకోకుండా మామిడాకులు ఒక రోజున, అరిటాకు ఒక రోజున, పనసాకులు ఒక రోజున, అట్లా వీక్లీలో ఒక 3-4 డేస్ అవి ఇచ్చుకుంటా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెడ్జ్ లూసర్ గ్రాస్ అనేది మెయిన్. ఆ గ్రాస్ వేసుకుంటా వస్తే మనకి దానా ఖర్చు అనేది ఎక్కువ పడదు. ఈ ప్రిపరేషన్లో మీరు దానా ప్రిపేర్ చేసుకోవటం చేతనైతే ఇబ్బంది లేదండి. ఒకవేళ దానా అంటే చేత కాదనేది ఏమి ఉండదు. ఈ సొల్యూషన్లో మనకి పల్లి చెక్క అనేది దొరుకుతుంది. అది మిక్సీ పట్టుకొని వేసుకోవడంలోనే కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వాల్సి వస్తాము. అటువంటి ప్రాబ్లం ఏదైనా ఎదురైనప్పుడు కుందేలుకి సంబంధించిన ఫీడు 25 kgs బ్యాగ్స్ అమ్ముతారండి. అన్ని ఫీడ్ కూడా 50 kgs వస్తాయి. ఒక కుందేలు ఫీడ్ మాత్రమే మనకి 25 కిలోల బ్యాగ్స్ లాగా వస్తాయి. ఆ బ్యాగ్స్ కనుక తీసుకొచ్చుకుంటే డైలీ వీటికి 50 నుంచి 100 గ్రామ్స్ వరకు వేసుకుంటా రావచ్చండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వీటికి దానా నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ముందరికి వెళ్ళగలిగితే కనుక కుందేళ్లలో కూడా మంచి లాభదాయకమైన లాభాలే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదండి. కుందేళ్లు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలాంటి రోగాలు రావు. షెడ్లో సరైన శుభ్రత లేకపోయినా, ఆహారం అందించడంలో తేడాలు ఉంటే తప్పితే వాటి పెంపకంలో ఎలాంటి సమస్యలుండవు. నష్టాలు లేని స్వయం ఉపాధి ఈ కుందేళ్ల పెంపకం అంటున్నారు ఈ మహిళా రైతు.